రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో రైతులు ధర్నా చేపట్టారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో క్వింటాలకు 7 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు లారీల కొరతతో ధాన్యం తరలింపు ఇబ్బందిగా మారిందన్నారు. అధికారులు పట్టించుకోవటం లేదని, రైస్ మిల్ సొసైటీ అధికారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విషయం తెలుసుకున్న ఎంఆర్ఓ నరేందర్ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కథ ఎందుకు చూసుకుంటూ తోపిడి వాడు మేము ఎందుకు ఇది ఇప్పుడు సార్ మొన్న వర్షం కొట్టినప్పుడు ఒక్కొక్కరు 100 క్వింటాలు పడుతుంది. 100 క్వింటాలు ఇటు అటు పోసే వరకు ఎంత కష్టం మీరు ఆలోచించి. రోజు 2 లారీలు కంపెనీ రెగ్యులర్ గా పెడతాడు. 5 రోజులు ఈ కథ ఎందుకు తోపిడి చూసుకుంటూ తోపిడి వాడు మేము ఎందుకు ఇది ఇప్పుడు సార్ మొన్న వర్షం కొట్టినప్పుడు ఒక్కొక్కరు 100 క్వింటాలు పడుతుంది. 100 క్వింటాలు ఇటు అటు పోసే వరకు ఎంత కష్టం మీరు ఆలోచించి. రోజు 2 లారీలు కంపల్సరీ రెగ్యులర్ గా పెడతాడు. 5 రోజులు ఈ కథ ఎందుకు చూసుకుంటూ తోపిడి వాడు మేము ఎందుకు ఇది ఇప్పుడు సార్ మొన్న